Don't push back. Oh, Don't push back. oh, Don't push back. oh, Don't push back. Don't push back. oh. Don't హాయ్ అండి, push. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూసిన అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో మనం జాబ్స్ గురించి మాట్లాడుతున్నాము. ఓకే, సో డెవాప్స్ ఇన్ 100 days మనం చేస్తున్నాము. సో అందులో లైనెక్స్, బ్యాష్, యాన్సిబుల్. ఓకే, సో ఈ మూడు పెట్టుకుంటే మీకు జాబ్స్ ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో ఓన్లీ లైనెక్స్ అడ్మిన్ విత్ బ్యాష్ వస్తాయి. ఓన్లీ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ విత్ బ్యాష్ అంటే ఏముంటుంది? బ్యాష్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ లైనెక్స్ కమాండ్స్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ లైనెక్స్ కమాండ్స్ని మీరు ఒక ఫైల్లో పెడుతున్నారు, దాన్ని రన్ చేస్తున్నారు, అంతే బ్యాష్ అంటే. ఓకే, బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే ఏముంటుంది? సింపుల్ కదా. సో దీంతో నాకు జాబ్స్ వస్తాయా రావా అనేసి నాకు రెగ్యులర్గా మెసేజెస్ వస్తున్నాయి. ఈ రోజు కూడా మార్నింగ్ లేవగానే అదే మెసేజ్, అన్న లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్తో నాకు జాబ్ వస్తుందా. నేను అదే చెప్తున్నా, నేను చెప్తున్నా లేకపోతే ఇంకోరైనా చెప్తున్నారు. డోంట్ కమ్ విత్ థింగ్స్. ఓకే, సో నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళు చెప్పిరు కరెక్టేనా, వీళ్ళు చెప్పిరు కరెక్టేనా, ఆ ఛానల్ డోంట్ కమ్ విత్ దట్ సొల్యూషన్స్. ఒక దీంతో ఆ మైండ్ సెట్తో ప్లీజ్ మీరు నన్ను అడగకండి. అండ్ ఆల్సో లైక్ ఇట్స్ నాట్ అ రైట్ మైండ్ సెట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా అనుకోండి, మీరు దాన్ని నమ్మేసి గుడ్డిగా వెళ్ళాల్సిన అవసరం లేదు, అది గుడ్డిగా వెళ్ళొద్దు. ఓకే, సో యూనిట్ టు ఎక్స్ప్లోర్ బై యువర్ సెల్ఫ్. ఇంత కంటెంట్ ఉంది, ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏఐకి వెళ్ళిపోతుంది. అసలు హ్యూమన్ బీయింగ్ ఏది కావాలంటే, అంటే ఒక మనిషికి ఏది కావాలంటే అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సో లైక్ స్టిల్ యూ గైస్ కమ్ అండ్ కంపేర్ థింగ్స్, వాళ్ళు వీళ్ళు. ఓకే, సో ఇట్ డజంట్ వర్క్. ఓకే, సో ట్రై టు ఎక్స్ప్లోర్. గో టు లింక్డ్ఇన్, క్లిక్ ఆన్ జాబ్స్, నౌకరీ, జాబ్స్లో క్లిక్ చేయండి. యూ హ్యావ్ ఇండీడ్, జాబ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. హ్యూజ్ 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 హ్యూజ్. ఓకే, సో లెట్ మీ ఆల్సో ఓపెన్ ఇండీడ్. ఓకే, సో మీరు ఇండీడ్, ఓకే, జాబ్ సెర్చ్. ఇది కాకుండా మీరు ఇంకేం చేయొచ్చు? చాట్ జీపీటీకి వెళ్ళొచ్చు. చాట్ జీపీటీకి వెళ్ళి లైక్ యూ కెన్ జస్ట్ సే లైక్ వేర్ టు సెర్చ్ జాబ్స్ అండ్ అప్లోడ్ మై రెజ్యూమే ఫర్ Linux administration or administrator in India. Simple కదా. Like you have so many options, you have so many things in the market. Okay, so where you can go and check. Okay, so current Indeed, Naukri, Monster, there are huge number of options. ఓకే, సో షైన్ ఉంది, టైమ్ జాబ్స్ ఉంది. ఓకే, సో మనకు కొన్ని తెలియని కూడా లైక్ ఇఫ్ యూ గో హియర్ అండ్ ఇఫ్ యూ సర్చ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, డోంట్ రిలై ఆన్ ఎనీ వన్. ఎవరిపైన కూడా మీరు రిలై అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే నేను నౌకరీ అండ్ లింక్డ్ఇన్ మాట్లాడుతాను, ఎందుకంటే దీస్ టూ ఆర్ టాప్ టూ. Then you have Indeed, you have Glassdoor, Founded, Time Jobs, Fresherworld, Upwork, Jobs for Her, Cutshot. Okay, so huge. ఓకే, సో మీరు ఎట్లా సెర్చ్ చేయాలి అనేది కూడా చూపిస్తుంది. ఓకే, సో లైక్ ఆర్ ఎల్స్ లైక్ లిస్ట్ ఆల్ ది జాబ్స్. ఓకే, లిస్ట్ ఆల్ జాబ్స్ ఇన్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ రైట్ నౌ వేర్ ఐ కెన్ అప్లై. ఆల్సో మీరు ఇంకేమైనా అడగవచ్చు. గివ్ మీ కామన్ ఏమంటారు, కామన్ టూల్స్ ఆర్ టాస్క్స్ demanded in these openings. Okay, today, so that మనకి ఈ రోజు వరకు టిల్ డేట్ వరకు ఇట్ విల్ లిస్ట్ ఆల్ ది జాబ్స్ వాట్ వీ హ్యావ్. ఓకే, సో కంప్లీట్గా మీరు దీనిపైన కూడా చూసుకొని ఆ లింక్స్ ఓపెన్ చేసి, ఓకే, సో యూ కెన్ గో అండ్ యూ కెన్ సర్చ్ ఫర్ ద జాబ్స్. సింపుల్ స్టఫ్ కదా. లైక్ యూ షుడ్ నాట్ రిలై ఆన్ సమ్ వన్. లైక్ ఓకే, సో వాళ్ళు అట్లా చెప్తున్నారు కరెక్టేనా, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు కరెక్టేనా, వై ఐ నీడ్ దాట్. ఓకే, వై యూ నీడ్ టు నో దాట్. ఓకే, సో వాడిని వీడిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ ఇన్ దాట్ వరల్డ్. ఓకే, సో మనం ఇప్పుడు వాడు చెప్పినంట ఇది కరెక్టేనా, వీడు చెప్పినంట ఇది కరెక్టేనా, అసలు ఆ సిచ్యువేషన్లో లేము, ఆ డేస్లో లేము. ఓకే, సో లైక్ నేను ఒకటి చెప్తున్నాను అంటే అది ఫేక్ అంటే వర్కౌట్ అవ్వదు. మొన్న ఒక ఇట్లనే వీడియో చూస్తున్నా నేను. సో ఎందుకు మీ బిజినెస్ ఇప్పుడు ఇట్లుంది, అప్పుడు ఇంతకుముందు వేరేలాగా ఉంది అంటే వాళ్ళు చెప్తున్నది ఏం తెలుసా,
ఇంతకుముందు మేము ఏ రేట్ చెప్తే అది ఉండేది. ఇప్పుడు ఆ రేట్ లేదు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో కొడితే తెలిసిపోతుంది దాని రేటు. సో, అందుకోసమని దానికి తగ్గట్టు మేము రేట్లు పెడుతున్నాం అని చెప్తున్నారు. అంటే సేమ్ థింగ్ ఓకే. సో, చూడండి లైక్ ఇట్ హాస్ గివెన్ సో మెనీ ఆప్షన్స్ మీకు. ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు మీరు ఇందులో. ఓకే. సో, కామన్‌గా అడిగే డిస్క్రిప్షన్ ఏందని అడిగినా ఒక సెకండ్. సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్, షెల్ స్క్రిప్టింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, ప్యాకేజ్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, మానిటరింగ్, ట్రబుల్ షూటింగ్, వర్చువలైజేషన్, కంటైనరైజేషన్. ఓకే. సో, కామన్‌గా అడిగేటివి. ఓకే. సో, మనం ఆల్రెడీ ఇవన్నీ కవర్ చేసాం. సిస్టమ్ ఇన్‌స్టాలేషన్, షెల్ స్క్రిప్టింగ్, నెట్వర్క్, ప్యాకేజ్, మానిటర్, ట్రబుల్ షూటింగ్, వర్చువలైజేషన్ మనము బిట్ ఆఫ్ కవర్ చేసాము. ఓకే. సో, క్లౌడ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కంటైనరైజేషన్. ఓకే. సో, అంటే చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే కామన్‌గా అడుగుతున్నారు కాబట్టి. సో, ఇందులో లైక్ వెనెవర్ యూ సీ యూ నీడ్ టు కవర్ అట్‌లీస్ట్ 80%. 100% అయితే ఎవడు కవర్ చేయడు. 80%-90% ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంది. యూ గైస్ కెన్ గో అండ్ యూ గైస్ కెన్ గెట్ ఎ జాబ్. లేదు ఓకే. సో, నేను ఇట్లా సెర్చ్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్. ఓకే. సో, ఇక్కడ జియో, ఒరాకిల్, కిండ్రిల్, కోరెక్స్ టెక్ ఇవన్నీ కూడా పెద్ద కంపెనీస్. ఓకే. సో, ఇవన్నీ కూడా చిన్న చిన్న కంపెనీస్ కాదు. ఓకే. సో, ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీస్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ పైన. నౌ ఇఫ్ ఐ గో టు నౌకరీకెళ్దాం. ఓకే. సో, ఆర్ విల్ గో టు లింక్డ్ఇన్. ఇప్పుడు లింక్డ్ఇన్‌లోకెళ్ళి జాబ్స్‌లో మీరు జాబ్స్ పైన క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ చెక్ ఫర్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. ద సేమ్ థింగ్స్. ఓకే. సో, అక్కడ ఏమైతే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనకు అదే పింగ్ అయితది. ఓకే. యూ జస్ట్ నీడ్ టు గో టు ది ఇప్పుడు నేను ఎప్పుడైనా అన్నిట్లో డిస్క్రిప్షన్ చూసి కామన్ పాయింట్ ఎత్తుకొని మీరు మీకు ఎంతవరకు కేపబుల్ ఉన్నారో ఎళ్లి చెక్ చేయండి అని చెప్తా నేను. ద సేమ్ థింగ్ లైక్ మీకు ఆల్రెడీ చాట్‌జీపీటీ చూపిస్తుంది. మీకేం కావాలి, ఏమి ఉండొద్దు అనేసి. ఓకే. సో, వెళ్ళండి. ఓకే. ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి. ఓకే. సో, ఇక్కడ ఇంత సెర్చ్ చేసినా, ఎంత చేసినా గానీ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వదు. ఓకే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. ఓకే. సో, లైనెక్స్‌లో కూడా జాబ్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో, ఇఫ్ యూ సీ టీసీఎస్‌లో ఉంది. ఓకే. సో, జెన్‌పాక్‌లో ప్యాచింగ్ అడ్మిన్ లైనెక్స్. ఓకే. సో, లైనెక్స్ సిస్టమ్ అనాలిసిస్ సీసీ 33లో ఉంది. అండ్ ఆల్సో కాగ్నిజెంట్‌లో కనిపిస్తుంది. రెడ్ హ్యాట్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ విత్ యాన్సిబుల్ స్క్రిప్టింగ్ చూసుకున్నారనుకోండి విత్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ మీకు ఖచ్చితంగా జాబ్ వస్తది. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఓకే. సో, కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ విత్ డెవాప్స్ అన్నాడు. ఓకే. సో, యాన్సిబుల్ ఈజ్ సెకండరీ స్కిల్. సో, లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ విత్ డెవాప్స్ అండ్ డెవాప్స్ అంటే ఏంటంటే లైక్ పార్ట్ ఆఫ్ వాడి ఐడియాలజీ అంతే. కానీ డెవాప్స్ ఇంజినీర్ అడుగుతాడు. వాడు అడుగుతుంది లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ అడుగుతుండు. సో, ఇందులోకెళ్ళి చూద్దాం. ఓకే. సో, అప్‌గ్రేడేషన్. ఓకే. సో, తర్వాత ఏం అడుగుతుండు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. ఓకే. సో, అది కూడా రెడ్ హ్యాట్‌లో. అండ్ ఆల్సో హి ఈస్ ఆస్కింగ్ ఫర్ స్టోరేజ్ ఎక్స్‌పాన్షన్స్. ఓకే. సో, అది స్టోరేజ్ మేనేజ్మెంట్. ఆ తర్వాత ఏం అడుగుతుండు బెస్ట్ ప్రాక్టీసెస్, లైనెక్స్ ఎల్‌విఎం, ప్యాచింగ్, ఎన్ఎఫ్ఎస్, ఏఎఫ్ఎస్ అంటే ఏంది, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే స్టోరేజ్ గురించి ఐడియా ఉండాలని చెప్తున్నాడు. నెట్వర్కింగ్ అండ్ బాండ్. సో, ఇందులో లైక్ వీ హ్యావ్ కవర్డ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. మన దగ్గర ఎల్‌విఎమ్స్ ఉన్నాయి. ఓకే. సో, మన ఛానెల్‌లో రెడ్ హ్యాట్ శాటిలైట్ గురించి ఉంది. ఎన్ఎఫ్ఎస్ గురించి ఉంది. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే లైక్ విత్ రెస్పెక్ట్ టు లైనెక్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఓకే. సో, కంప్లీట్‌లీ స్టోరేజ్ మేనేజ్మెంట్ చూస్తే యూ కెన్ ఈజీలీ గో అండ్ ఆన్సర్ ఎనీథింగ్. నెట్వర్కింగ్ గురించి మన దగ్గర కంప్లీట్‌గా ఉంది. ఎబిలిటీ టు వర్క్ విత్ దిస్ ఈస్ ఫైన్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. డాక్యుమెంట్ అప్రూవల్ స్టాండర్డ్స్. ఓకే. సో, ఇది మీరు ఎట్లా చెప్తాను. నేను ఆల్రెడీ కవర్ చేసిన ఇది. 24/7 ఎట్లా ఉంటది. ఓకే. సో, ఎట్లా వర్క్ చేస్తున్నారు. షిఫ్ట్స్ ఎట్లా వర్క్ చేస్తారు. హ్యాండ్ ఓవర్స్ అంటే ఏంది. షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఎట్లా ఇస్తారు. రన్ బుక్స్ అంటే ఇవన్నీ నేను కవర్ చేసిన. ఓకే. సో, లైక్ ఇఫ్ యూ గో అండ్ అప్లై దిస్ జాబ్ యూ షుడ్ క్రాక్ దిస్ జాబ్. మీకు ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ చూసుకోండి. ఓకే. సో, కంటెంట్ చూసుకొని ఓకే. సో, మనం ఏం మిస్ చేసినాము. ఓకే. సో, SAN అంటే ఏంది మీకు తెలియదు. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటిది. అంటే నాకు కంప్లీట్‌లీ లైనెక్స్‌లో ఐడియా ఉంది. బట్ ఐ డోంట్ నో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్‌వన్ ఈస్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మీ టు యాడ్ ఐబీఎం స్టోరేజ్ యాడ్ చేయమంటున్నాడు. లేకపోతే హెచ్‌పీ యాడ్ చేయమంటున్నాడు. యూ షుడ్ నో బేసిక్ థింగ్ అది. చాలా చాలా బేసిక్ థింగ్ హౌ యూ అటాచ్ అన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ టు ది లైనెక్స్ ఆర్ వర్చువల్ మెషిన్స్. ఓకే. సో, ఎట్లా యాడ్ చేస్తామని తెలుసుకోవాలి. ఓకే. సో, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే. సో, లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది. ఐటీసీ ఇన్ఫోటెక్. తర్వాత జూనియర్ సిస్టమ్ అడ్మిన్ ఈకామ్స్‌లో. అండ్ ఇక్కడ మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ఫోసిస్‌లో. మిడిల్‌వేర్‌లో అంత లైనెక్స్ అడిగాడు. ఓకే. సో, దిస్ ఈస్ ఫైన్. జియోలో ఉంది. ఓకే. సో, మనకి చూపించిండు ఇందాక చాట్‌జీపీటీలో. లైనెక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ డిఎస్ఆర్సీలో ఉంది. ఓకే. మీరు ఎళ్లి చెక్ చేయండి. ఓకే. సో, డోంట్ కమ్ అండ్ ఆస్క్ పీపుల్. ఓకే. సో, మీరు ఆన్‌లైన్‌లో చెత్త అయిపోయేటోడు చాలా మంది ఉంటారు. ఓకే. సో, ఆన్‌లైన్‌లో చెప్పినయి అన్నీ నిజాలుండవు.
ఓకే. యూట్యూబ్‌ని అస్సలు నమ్మొద్దండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఎప్పుడైనా సరే నేను చెప్పినా సరే యూ షుడ్ నాట్ కంప్లీట్‌లీ బిలీవ్ ఇన్ ఇట్. యూ షుడ్ గో అండ్ సెర్చ్ ఫర్ థట్. ఓకే. సో, మనమేందంటే కొంచెం కమర్షియలైజ్ చేస్తలేం కాబట్టి లైక్ మేబీ మనం ఓపెన్‌గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు అందరూ అట్లా ఉండరు గదా! దే హావ్ దేర్ ఓన్ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్స్ రన్ అవ్వాలి. వాళ్ళు రన్ అవ్వాలంటే వాళ్ళు చెప్పరు మీకు. వాడేం చెప్తాడు, ఇదొక్కటి నేర్చుకుంటే నీకు రాదురా! నువ్వు క్లౌడ్ నేర్చుకో, తర్వాత యాన్సిబుల్ నేర్చుకో, బాష్ నేర్చుకో, దానిపైన టెరాఫార్మ్ నేర్చుకో, తర్వాత నీకు ఇవన్నీ నేర్చుకుంటున్నావు కదా! నువ్వు డెవాప్స్‌కే ఎళ్ళు. ఎందుకు ఓన్లీ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో, లైక్ జస్ట్ డోంట్ గో విత్ థట్. ఓకే. సో, గో అండ్ సెర్చ్. యూ హ్యావ్ కేపబిలిటీ, యూ హ్యావ్ ఆప్షన్స్. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో, మీరు కేపబుల్ ఆఫ్ సెర్చింగ్. ఓకే. సో, యూ హ్యావ్ నేనైనా సిస్టమ్‌లో మీకు రికార్డ్ చేయాలి కాబట్టి సిస్టమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. లైక్ ఇట్స్ నాట్ నెసెసరీ. లైక్ యూ హ్యావ్ ఫోన్. ఇన్‌స్టాగ్రామ్ 10 నిమిషాలు స్క్రోల్ అప్ ఇట్లా రీల్స్ చూసే బదులు ఇవి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇట్స్ వెరీ ఈజీ కదా! ఈవెన్ లైక్ ఇఫ్ యూ గో టు నౌకరీలో అయితే ఇంకా టూ మచ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ L3, L4 కంపెనీస్ కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేశా. హైదరాబాద్ ట్రై చేశా. అంటే జనరల్‌గా హైదరాబాద్ ఒక్కటే ట్రై చేస్తే ఇట్స్ చాలా టఫ్. కానీ మీరు నౌకరీలోకెళ్లారనుకోండి, నౌకరీలో దేర్ విల్ హ్యూజ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. 2981 జాబ్స్ చూపిస్తున్నాడు వీడు. దిస్ ఈస్ నాట్ అ జోక్ ఆఫ్ 2981. ఓకే. సో, ఇక్కడండి ఇండియాస్ లీడింగ్ ఐటీ అంటే వీళ్ళ దాంట్లో ఏంది అంటే కాంట్రాక్ట్. అంటే లైక్ కాంట్రాక్ట్ అనలేను. వేరే కంపెనీస్‌కి హైర్ చేస్తుంటారు కదా! కన్సల్టెన్సీస్ కూడా చాలా మంది హైర్ చేస్తుంటారు. సో, 2-7 ఇయర్స్ వాళ్ళకి వీడు 5-6 లాక్స్ ప్యాకేజ్ ఇస్తున్నాడు. జస్ట్ గో దేర్, క్లిక్ థాట్. ఓకే. సో, ఓపెన్ ఇట్, సెర్చ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. ఓకే. సో, ఇన్‌స్టాలేషన్, అనలైజ్ అండ్ ఆల్సో క్యాండిడేట్ మస్ట్ హావ్ ఎక్స్‌టెన్సివ్ నాలెడ్జ్, రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్, లైనక్స్, రెడ్ హాట్, సెంటోస్. ఇదైతే ఈ డిస్క్రిప్షన్ చూస్తేనైతే లైక్ 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అప్లై చేయండి. ఓకే. సో, గో టు సర్వీసెస్, టేక్ రెజ్యూమ్ డిస్‌ప్లే, స్పెండ్ చేయండి ఒక 2, 3 వేలు. దీనిపైన స్పెండ్ చేయండి. చెత్త మీద స్పెండ్ చేయకండి. ఓకే. సో, 3-4 పర్ 6 మంత్స్ ఉంది. 2000 పెడితే మీకు 3 నెలలకి ఇస్తాడు వాడు. ఓకే. సో, 2000 పెట్టి 3 నెలలకి ట్రై చేయండి. ఈ ట్రై చేస్తే మీకు జాబ్స్ వచ్చేసి మీకు కాల్స్ ఎక్కువొస్తాయి. జస్ట్ ట్రై దిస్ ఆప్షన్. ఓకే. సో, 2000 ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. మీరొక 2 సార్లు బిర్యానీ మానేస్తే 2000. ఒక 3 సార్లు సినిమా చూడడం మానేస్తే 2000. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకే. సో, యూ గైస్ కెన్ గో అండ్ సెర్చ్. యూ గైస్ కెన్ గెట్ ఇట్. ఓకే. సో, ఇది ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి. లైక్ ఇట్స్ నాట్ అ జోక్. ఓకే. సో, ఇదేంది నాకు కాల్స్ వస్తలేవు అని తపస్సు చేయకండి. కాల్స్ వస్తాయి. మనం అప్లై చేస్తే కాల్స్ వస్తాయి అని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, కాల్స్ వస్తలేవు అంటే మీ మైండ్ సెట్ అట్లా మారిపోతుంది. కాల్స్ వస్తలేవు. ఇన్ని కాల్స్ ఉన్నాయి. ఓకే. సో, 2981 జాబులున్నాయి మజాకయింది. ఇలా కనీసము సరే 50% అన్నా వ్యాలిడ్ ఉంటాయి కదా! 50%. 50% అంటే వీడేంది నౌకరీ అనేది ఇట్స్ నాట్ అ జోక్. ఓకే. సో, ఎవరికైతే చాలా అవసరం ఉంటుందో ఆళ్ళే పెడతారు. బై చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టారో టైమ్ పాస్‌కి పెట్టరు ఈళ్ళు. డబ్బులు వానికి పే చేస్తున్నారు నౌకరీకి. మనకు వాడు ఫ్రీగా సర్వీస్ ఇస్తుండు గానీ జాబులు పెట్టేటోళ్ళు డబ్బులు పెట్టి పెడతారు ఇందులో. ఓకే. సో, అందులో 2981లో మీకు మహా అంటే ఒక 10% ఏదో ఎక్స్‌పైర్ అయ్యి ఉంటాయి. అంతేగాని స్టిల్ లైక్ 2000 జాబ్స్ విల్ బి యాక్టివ్. ఓకే. సో, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో జాబ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఓకే. సో, సింపుల్ థింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ ఐ నీడ్ టు లెర్న్ యాస్ ఎ కామన్ ప్లాట్‌ఫార్మ్ లాగా నేను ఏమేమి నేర్చుకోవాలి అంటే లైక్ ఇఫ్ యూ సీ హియర్. ఓకే. ఇవి టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ సే వాట్ ఆర్ టాప్ 3 uh, tools that I need to learn to crack a job above. ఓకే. సో, ఇందాక మనం ఏం వాడినాం టూల్స్. అన్ని టూల్స్ బిల్డ్ చేయమన్నాడు. టాప్ 3 అన్నారనుకోండి వాడు మీకు మోస్ట్‌లీ ఏమిస్తాడు? లైనక్స్, షెల్ స్క్రిప్టింగ్, నెట్వర్క్, లేదు అంటే కంటైనరైజేషన్ గురించి ఐడియా ఉండాలని చెప్తాడు. కంటైనరైజేషన్ మన దాంట్లో 4 గంటల స్టోరీ ఉంది. అంటే 4 గంటల వీడియో ఉంది. లైక్ యూ కెనాట్ ఇమాజిన్ లైక్ కంప్లీట్ డాకర్ కంటైనర్స్ అంటే ఏంది విత్ డాకర్ స్టోరేజ్, డాకర్ నెట్వర్కింగ్ అన్నీ చెప్పినా నేను. ఓకే. సో, ఇట్స్ వెరీ ఈజీ. ఓకే. సో, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్ అంట. ఓకే. సో, క్యూబర్నెటిస్ ఈజ్ సంథింగ్. ఓకే. సో, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్‌గా. వీడు ఎట్లా అర్థం చేసుకుంటాం మన క్వెషన్. Let me rephrase this. Okay. What are the 3 tools that I need to learn to crack a Linux admin job ever? ఓకే. సో, ఎనీవే లైక్ మనం ఆల్రెడీ చూసాము లైనక్స్, బాష్. ఓకే. సో, నేను సెర్చ్ చేయడం కాదు. ఓకే. సో, లైక్ ఐ వాంట్ యూ గైస్ టు గో అండ్ సెర్చ్. ఓకే. సో, మీరు వెళ్ళి సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ రోల్‌కి ఏమేమి కావాలి అనేసి. సో, మీకు నిజంగా
ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు గో ఇంటూ అడ్వాన్స్డ్ వే ఓకే. సో, వీడు క్యూబర్నెటిస్ కూడా అడుగుతుందనుకున్నాను. అడ్వాన్స్డ్ వేలో ఎళ్ళాలి అంటే క్యూబర్నెటిస్ కూడా మన ఛానెల్‌లో ఉంది. యూ నీడ్ టు స్పెండ్ అట్‌లీస్ట్ 45 డేస్ టు 60 డేస్ మీకు లైనెక్స్ అడ్మిన్‌గా ఫుల్ ఫ్లెడ్జ్. ఎందుకు లైనెక్స్ ఎంతసేపు బ్రో లైక్ 20 డేస్‌లో మీరు ఇన్ అండ్ ఔట్ ఆఫ్ లైనెక్స్ నేర్చుకోవచ్చు. బాష్ స్క్రిప్టింగ్ ఈస్ నథింగ్ బట్ లైక్ యూ ఆర్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ లైనెక్స్ అంతే. మీరు ఏవైతే కమాండ్స్ నేర్చుకుంటారో దాన్ని ఒక ఫైల్‌లో పెడుతున్నారు. యాన్సిబుల్ ఈస్ సంథింగ్ విచ్ విల్ టేక్ అగైన్ లైక్ 25 డేస్. ఓకే. సో, మీకు 25 డేస్ స్పెండ్ చేస్తే గట్టిగా మీరు ప్లే బుక్స్ గానీ ఇవన్నీ కూడా ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మన వీడియోస్ చూడండి. ఓకే. సో, మన వీడియోస్ చూస్తే ఏదైనా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు యాన్సిబుల్‌లో కూడా. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ హౌ యూ ఆర్ ఎక్స్‌ప్లోరింగ్. ఓకే. సో, డోంట్ కమ్ టు మీ అండ్ ఆస్క్ మీ ఉన్నాయా? లేవా? ఉంటాయా? లేవా? వాళ్ళు అట్లా చెప్తుర్రు నిజమా? కాదా? ఇదొద్దు. ఓకే. సో, ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఓకే. సో, దట్ ఈస్ సంథింగ్ ఓకే. సో, యూ ఆర్ రిలయింగ్ ఆన్ ది అదర్ పర్సన్. యూ షుడ్ సెర్చ్ బై యువర్ సెల్ఫ్. యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్. మీకు డెవాప్స్ అవన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వచ్చే సెషన్స్‌లో మాట్లాడతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హావ్ ఎ గ్రేట్ డే. బై.